నెక్స్ట్ ఏంద్రా అంటే టీజర్లో మనకు చేసి చూపించి మళ్ళీ ఈసారి పోయినసారి ముసలోడు వచ్చినాయి కదా, ఈసారి ముసలాయి పోస్తుంది ఏం కాదు అనుకున్నా. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత అది కడ్డీని పట్టుకుని ఉంటారు చూడన్నా, అచ్చుడు అసలుకి పడితే ఆడ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. డైనోసార్ ఏంటంటే మామూలు హాలీవుడ్ మూవీస్ డైనోసార్ చూసినాం, కానీ అసలైన డైనోసార్ని ట్రైలర్లో చూసినా మామూలు లేదు. ఆ కట్అవుట్కి అసలు ఆ ఫైట్లు ఒక్కొక్క అంతే ట్రక్కు దిక్కు ఎక్కడ పడితే అక్కడ ముక్కలు ముక్కలు అయినారు. అంటే ఈ మహమ్మద్ గజనీ కానీ జంగీస్ ఖాన్ వీళ్ళు క్రూరమైన సైన్యం కదా, అలాంటి వాళ్ళ లాంటిదే ఒక ఆర్మీ. అంటే అంత పెద్ద వాళ్ళని అంటే ఎంత క్రూరంగా ఉంటారో వాళ్ళని తన్నంత చంపేంత శక్తి మన ప్రభాస్ అన్న. ఒక ఆర్మీ అంటే లెక్కేసుకొని ఏ లెవెల్లో ఉంటుంది. డైనోసార్ అయితే ఇంకా వస్తున్నారు కదా, మామూలు నాకైతే మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం రవిశాస్త్రి గారు అయితే హైలైట్ ఉంది. అసలు శృతి హాసన్ని కొద్దిగా చూపించింది కానీ ఎక్కువ చూపించలేదు. కానీ కేజీఎఫ్ నరేషన్ది దానికి సంబంధం పెట్టా, కానీ 5,000 కోట్ల దగ్గర కలెక్ట్ చేస్తుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు అనుకోవచ్చు 5,000 కోట్లు అంటే ఆ రేంజ్ అనేది అలా ఉంది. సినిమాకు బజ్ అలా ఉంది. ప్రభాస్ కట్అవుట్ ఈసారి పాన్ బాల్ సినిమా మొత్తం వేరే లెవెల్ ఉంటుంది.